హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. వాలంటీర్ల కొనసాగింపుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. అధికారులతో చర్చించి తీసుకుంటామని చెప్పి స్పష్టత చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చ ఎప్పటి నుంచో జోరుగా సాగుతుంది. ఈ వ్యవస్థను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుంచి దీని భవిష్యత్తు ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వాలంటీర్ల కొనసాగింపు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్న ఆయన వాలంటీర్లతో సమావేశమై ఈ విషయంపై కీలక విషయాలు వెల్లడించారు. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి ఏ నిర్ణయం చెప్పారు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడంతో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది అధికారికంగా ఉన్నట్లు ఎలాంటి జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ లేదని, గతంలో ఈ వ్యవస్థను ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్పి వాలంటీర్లను మభ్యపెట్టారు. కానీ వాస్తవంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధం లేకుండా పనిచేశారు అని స్పష్టంగా చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని పెను సంచలనంగా రేకెత్తాయి. వాలంటీర్లు గతంలో సంక్షేమ పథకాలు అమలులోకి కీలక పాత్ర పోషించినప్పటికీ వారి స్థితిగతులు ఇప్పుడు అనిశ్చితంగా మారాయి. అలాగే చంద్రబాబు హామీ అసలు సాధ్యమేనా అంటే ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల కొనసాగింపు ఉంటుంది, వారి జీతాలు కూడా 5,000 నుంచి 10,000 పెంచుతాం అని హామీ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాటలు బట్టి చూస్తే ఈ హామీ అమలు కావడం కష్టమే అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు, అధికారిక రికార్డుల్లో వీరు ఉద్యోగులుగా లేరు అని పవన్ కళ్యాణ్ వివరించారు. దీంతో ఈ వ్యవస్థను భవిష్యత్ గురించి సందిగ్ధంగా నెలకొంది. కురిడిలో రచ్చబండలో వాలంటీర్ల ఆవేదన. కురిడిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించండి అని వారు వేడుకున్నారు. దీనికి స్పందిస్తూ పవన్, గత ప్రభుత్వం ఎలాంటి జీవో లేకుండా నియామకాలు చేసింది, ఇది ప్రభుత్వ ఉద్యోగ స్థాయి కాదు, ఏం చేయాలనేది అధికారులతో చర్చ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వాలంటీర్లు ఆశ చిరిగించినప్పటికీ ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇంకా తేలాల్సి ఉంటుంది. సో వాలంటీర్ల కొనసాగింపు మనకి వాలంటీర్ల కొనసాగింపు అనేది ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నేతలు మేము వాలంటీర్ వ్యవస్థను అధికారికంగా గుర్తించాం, దానికి జీవో కూడా జారీ చేశాం అని వాదిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ఎలాంటి అధికారిక ఆధారాలు లేకుండా వీళ్ళను ఉద్యోగులుగా ఎలా గుర్తిస్తాం అని ఆయన ప్రశ్నించారు. సో ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిగా రేకెత్తిస్తుంది. సో వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటి? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు విన్న తర్వాత వాలంటీర్లు ఒకవైపు ఆందోళన, మరోవైపు ఆశలు కనిపిస్తున్నాయి. అధికారులతో చర్చ జరిగిన తర్వాతే ఈ వ్యవస్థ భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. అయితే ఈ అంశం ఆర్థికంగా కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. వాలంటీర్లకు జీతాలు పెంచడం, వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చడం వంటివి ఖర్చుతో కూడుకున్న నిర్ణయాలు. దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి వైఖరితో తీసుకుంటుందో చూడాలి. సో మనకి చివరగా వచ్చేసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇంకా అధికారికంగా చెప్పలేదు. కానీ వాళ్ళు అధికారులతో స్పష్టత చేసుకొని మనకి నిర్ణయం చెప్తా ఉన్నారండి. చూద్దాం. సో వాలంటీర్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో, అలాగే కొత్తగా ఎవరైనా మనం వాలంటీర్గా పెట్టుకోవాలని ఆశతో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి గుడ్ న్యూస్ జరుగుతుందా, బ్యాడ్ న్యూస్ జరుగుతుందో చూద్దామండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.